చంద్రబాబు మాట్లాడుతుంటే రాక్షసులు నీతులు చెబుతున్నట్లు ఉంటుంది. ఏపీని చుట్టుకున్న యమపాసం చంద్రబాబు. ఎల్లో అధినేత లెగ్గే యమపాసానికి ప్రతిరూపం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర యమకింకరుడు చంద్రబాబు. ఈ మాట ఎందుకు చెబుతున్నావంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశాడు. ఎన్నికలకు ముందు కందుకూరులో 8 మందిని చంపేశాడు. గుంటూరు చీరల పంపిణీలో 3 చంపేశాడు. చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 చనిపోయారు. ఇంతమందిని చంపిన చంద్రబాబును యమకింకరుడు అనకేమనాలి? యమపాసానికి ప్రతిరూపం అనక ఏమనాలి? చంద్రబాబు చరిత్ర అంతా రక్త చరిత్రే. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. ఇప్పుడు సింగయ్య మృతిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ఎల్లో యమకింకరుడు చంద్రబాబు రక్త చరిత్ర మీరోసారి చూడండి. చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి. బాబు సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరి. బాబు నిర్లక్ష్యంతో తిరుపతిలో 6, సింహాచలంలో 7 దుర్మరణం. గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 సామాన్యులు మృతి. చంద్రబాబు అడుగు పెడితే చాలు యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్లుగా సామాన్యులు హడిలిపోయే పరిస్థితులు అన్ని ఇన్ని కావు. చంద్రబాబు పాదఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం. ఆయన హయాంలో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో. అవి ఏదో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలు కావు. కేవలం చంద్రబాబు ఆర్భాటపు చర్యల వల్ల జరిగినవే. అంటే చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే. అందుకు బాధ్యుణ్ణి చేస్తూ హత్యా నేరం కింద కేసు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఒకసారి బాబు అరాచకాలకు బలైన ఉదంతాలు మీరే చూడండి. 2015 గోదావరి పుష్కరాల్లో బాబు ప్రచార దాహానికి 29 మంది బలయ్యారు. చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్లు ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. పుష్కరాల తొలి రోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చెయ్యాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు ఈ ప్రత్యేక కాంట్రాక్ట్ ను అప్పగించారు. గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు రోజు అంటే 2015 జూలై 14న రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు. చంద్రబాబు ఆయన కుటుంబంతో కలిసి జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్లుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు. రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావటంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తు జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే. మరి ఆనాడు చంద్రబాబుపై హత్యా నేరం కింద కేసు పెట్టారా అంటే అదీ లేదు. 29 మందిని చంపేసి పైగా ఎంత దుర్మార్గంగా సమర్థించుకున్నారో మీరే చూడండి. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. విన్నారుగా ఆయన గద్దింపు ధోరణి మాటలు. అంతేకాదు నెల్లూరు జిల్లా కందుకూరులోనూ 8 మంది సామాన్యుల పాలిట యమకింకరుడయ్యాడు. తన సభలకు జనం రావటం లేదని చంద్రబాబు కలవరానికి గురయ్యాడు. దీంతో ఎలాగైనా తనకు ప్రజాదరణ ఉందని చూపించుకోవాలని ప్రయత్నించాడు. 2022 డిసెంబర్ 29న కందుకూరులోని ఒక ఇరుకు రోడ్డులో సభ పెట్టి జనం తండోపతండాలుగా వచ్చారని చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆ రోడ్డులో సభ నిర్వహించొద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు. పైగా రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్నైనా వెడల్పుగా ఉన్న జంక్షన్ వద్ద నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఇరుకైన రోడ్డులో సభ పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడే ఉన్న కాలువలో జనం ఒకరిపై మరొకరు పడిపోయారు.
తన సభకు భారీగా జనం వచ్చినట్లు చూపించడానికి వేసిన చంద్రబాబు ఎత్తుగడకు 8 మంది బలయ్యారు. అంటే ఇది చంద్రబాబు చేసిన హత్యలే కదా, మరి ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో 8 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు 7 లక్షల మంది భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9న తెల్లవారుజామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు. భక్తులకు వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవటంతో తొక్కిసలాట చోటు చేసుకుని 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా, దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిర్మించిన గోడ కూలటంతో 7 భక్తులు దుర్మరణం చెందారు. ఇది కూడా ముమ్మాటికి చంద్రబాబు నిర్లక్ష్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే యమకింకరుడు చంద్రబాబు నిర్లక్ష్యానికి బలైన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. 2018 మార్చి 31న ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం సందర్భంగా ఏర్పాటు చేసిన టెంపరరీ షెడ్ గాలికి కుప్పకూలిన ఘటనలో 4 మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అమాయక భక్తులు అనంత లోకాలకు వెళ్లారు. అంటే దీనికి కారణం కేవలం చంద్రబాబు నిర్లక్ష్యమే. అంతేకాదు మహిళలను వదిలిపెట్టలేదు. బాబు ప్రచార ఆర్భాటానికి గుంటూరులో 3 మహిళలు మృతి చెందారు. 2023 జనవరి 1న గుంటూరులో మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పబ్లిసిటీ పిచ్చి ఫోటోలు దిగాలనే ఆర్భాటంతో కొద్ది చీరలు తీసుకొచ్చి ఏదో గొప్ప కార్యక్రమము అంటూ ఉదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు తీసుకొచ్చిన కొద్దిపాటి చీరల కోసం మహిళలు ఒక్కసారిగా రావటంతో తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం వేసిన చీప్ ట్రిక్ కారణంగా 3 మహిళలు చనిపోయారు. మరి ఆ రోజు చంద్రబాబును బాధ్యుణ్ణి చేస్తూ హత్యానేరం కేసు నమోదు చేయాలి కదా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని 2 సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని పోలవరం పంచాయతీ ఎడ్లగూడెంకు చెందిన ఎడ్లపాటి మంగమ్మ మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమల కుదురుకు చెందిన ఆయన సైకిల్పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్రబాబు కాన్వాయ్ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటంపై మోజుకు ఇంతమంది ప్రాణాలు బలైపోతే ఆయనపై ఎందుకు మర్డర్ కేసు పెట్టలేదని రాజకీయవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలు కావా అని నిలదీస్తున్నారు.